జగన్‌కి కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతోంది. ఎందుకయ్యా అంటే, ఒకటి ఇప్పుడు 'పుట్టా మహేష్ యాదవ్' ఉదంతం గావచ్చు. అంటే ఇప్పటిదాకా వైసీపీ మీద వేసిన ముద్రలు అమ్మాయిలతో కామాంధులు వాళ్ళని. కానీ వాళ్ళని ట్రాప్ చేశారు ఆ రోజున. ఇప్పుడు ఆ 'సంజన' అంటూ అంబటి రాంబాబుది, లేకపోతే అవంతి శ్రీనివాస్‌ది, లేకపోతే ఎనక నుంచి కాలుచుకుంటాను 'పృథ్వీరాజ్' ఇవన్నిట్లో గూడా అమ్మాయిలెవరు బయటకు రాలా. కానీ అమ్మాయిలతో వాళ్ళు సరస సంభాషణలు చేశారు. ఆ సరస్ సంభాషణలు వీళ్ళే ట్రాప్ చేశారు. ఎందుకంటే అది తెలుగుదేశంకి సంబంధించినట్లు సోషల్ మీడియానే ఆ ఫోటోలు, ఆ వీడియోలు బయట పెట్టింది. అదే ఆడియోలు. అంటే వాళ్ళు మాత్రమే ట్రాప్ చేయించారు. ఎందుకంటే అమ్మాయిలు బయటకొచ్చుంటే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అలాంటోళ్ళనేవాళ్ళు. కానీ అలాగ ట్రాప్ చేసి ఆ మాటల ట్రాప్‌లో పడ్డటువంటి దాన్ని కామాంధులు అని ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు చూస్తే ఒక నజీరా, లేకపోతే ఒక ఆదిమూలమా, లేకపోతే ఒక ఏదైతే అరవ శ్రీధర, ఇట్లాగా వీళ్ళందరికీ కూడా ఓపెన్‌గా ఆడవాళ్ళతో ఆడవాళ్ళొచ్చి కంప్లెయింట్ చేస్తున్నారు బయటికి. అయినా సరే వీళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వైసీపీ మీద వేసినటువంటి కామాంధులు, తిరుగుబోతులు అనే ముద్ర రివర్స్ అవ్వడం అన్నటువంటిది ఒకటి వీళ్ళకి ఫెచ్చింగే. రెండవది డ్రగ్స్. వైసీపీ నాయకుడు ఎవరు డ్రగ్స్ అమ్ముతూనో, డ్రగ్స్ వాడతానో పట్టుబడలేదు. ఎవడో చోటా మోటా బచ్చాగాడు పట్టుబడితే, లేకపోతే ఎక్కడో షిప్పులు దొరికితే దాన్ని జగన్‌కి ముడిపెట్టి ప్రచారం చేశారు. ఇప్పుడు అది కాస్త వెనక్కి తిరిగి, ఎదురు తిరిగి ఏకంగా ఒక ఎంపీనే డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడినట్టు, అది కూడా అతను నాటకాలు ఆడాడన్న విషయం కూడా బయటపడింది. దెన్ డ్రగ్స్ మీదన వైసీపీ వాళ్ళ మీద డ్రగ్స్ ఏమో బురదేశారు, ఇక్కడేమో బురదలో కూరుకుని ఉన్నారన్నటువంటిది తేలింది. అలాగే లడ్డూ వ్యవహారంలో వేసింది రివర్స్ అయింది. జంతు కొవ్వు అని ప్రజల్లో ప్రచారం చేసి అది కాదని తేలడంతో ఇప్పుడు అది మానేసి దాన్ని డైవర్ట్ చేయడానికి, కవర్ చేసుకోవడానికి మళ్ళీ బాత్రూమ్ యాసిడ్ లాంటివి వాడుకొస్తున్నారు. ఈ 3 అంశాలు కూడా జగన్ మీద వేసిన అస్త్రాలు విఫలమై రివర్స్ కావడం, పబ్లిక్‌లో కూడా ఇదివరకటికి మళ్ళీ ఒక విష ప్రచారం ఇప్పుడు ఈ పరిణామాల తర్వాత అంగీకార యోగ్యం కావటం లేదు. సర్లే అనేటటువంటిది. అంటే అట్లని ఎవడు ఎదిరించడు, పోరాడ్డు, కొట్లాడ్డు, తిట్టడు. చెప్తుంటే అవతలోడు ఆడెంత వాడట్ట అంటంటే అనేసి వదిలేస్తారు అంతవరకే. లోపల ఈళ్ళింతే గదా అనే ఫీలింగ్ వస్తుంది. దానికి తోడు ఇటు మహిళలకి ఇస్తానన్నది అంతకంటే ఎక్కువ ఇస్తానన్నది కాస్త అసలివ్వకపోవడం, రూ. 1,500 డబ్బులు అన్నటువంటిది. జగనేమో మాట చెప్పినోడు చిట్ట చివరి దాకా ఇచ్చాడు, లాస్ట్ ఏడాది కూడా దిగాడు అన్నటువంటి పాయింట్, ఒక పాజిటివ్ ఇది ఉంది అన్నటువంటిది జగన్‌కి అందుతున్నటువంటి నివేదిక. అంటే సంక్షేమ పథకాల విషయంలో జగన్ మాట తప్పడు, వీళ్ళు మాట నిలబెట్టుకోరు అన్నటువంటిది జనంలోకి వెళ్ళిందన్నది వాళ్ళ టీమ్ సర్వేలో తేలుతోంది. దీంతో జగన్‌లో కాస్త కాన్ఫిడెన్స్ పెరుగుతోంది. అయితే ఈ కాన్ఫిడెన్స్‌ని ఎలా దెబ్బ కొట్టాలో మాకు తెలుసు. ఎలక్షన్స్ ముందు మేము ఎట్లా జిమ్మిక్ చేయగలిగామో అట్లా ఎలా చేస్తామో చూద్దురుగానే తెలుగుదేశంకి సంబంధించినటువంటి టీం అంటోంది.